హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది చూశారు కదా ఫ్రెండ్స్, ఇది 2006 నాటి పాత స్ప్లెండర్ ప్లస్ బైక్ ఎటువంటి కండిషన్లో ఉందో చూస్తున్నారు కదా. సో ఈ విధమైన బండిని కొత్తగా మార్చడానికి ఏమేమి మార్చామో ఒకసారి వీడియో అయితే పూర్తిగా చూడండి. ఈ వీడియో తీయడానికి నాకైతే 10 days అయితే టైం పట్టింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్క డేలో అయితే చేసిన వర్క్ అయితే కాదు, నా వర్క్ అంతా వదిలేసుకొని మీకు చూపించడం కోసం, మీకు యూజ్ అవుతుందని కష్టపడి 10 daysలో అయితే తీసిన. ఈ బైక్ని ఇలా మాడిఫై చేయడానికి ముఖ్యమైన కారణం అయితే ఉంది ఫ్రెండ్స్. నేను ఈ బైక్ని సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను 2011లో. అప్పటి నుంచి కంటిన్యూగా నడుపుతున్నాను. ఇప్పటి వరకు అయితే ఎటువంటి హ్యాండ్ అయితే ఇవ్వలేదు. అందుకనే ఈ బైక్ అయితే నాకు బాగా కలిసి వచ్చింది. సో అందుకనే దీన్నే మళ్ళీ రీమోడలింగ్ చేపిద్దామని అయితే చేపిస్తున్నాను. వీటికి గల ఖర్చు ఎంత అవుతుందో ఏంటి అనేది లాస్ట్లో అయితే చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్పేర్ పార్ట్స్ అన్నీ అయితే తీయడం జరుగుతుంది. తీసిన వెంటనే మళ్ళీ వీటికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ కోసం అయితే మనము ఇక్కడ దగ్గరలో అయితే దొరకడం లేదు. సో వీటి కోసం అయితే మళ్ళీ మేము మంచిర్యాల అయితే వెళ్ళి తీసుకోవడం జరిగింది. సో మనం తెప్పించిన వస్తాయి, కాకపోతే ఏంటంటే ఇటువంటి ఓల్డ్ మోడల్ కాబట్టి ఇది ఈ కలర్లో దొరకవు. సో అందుకని అయితే మేము వేరే ఊరికి అయితే వెళ్ళాల్సి వచ్చింది. ప్రజెంట్ అయితే దీని కండిషన్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో. ఇంజన్ అయితే మొత్తం స్క్రూలన్నీ లీక్ అయిపోతున్నాయి, అంతా మొత్తం ఆయిల్ కారడం జరుగుతుంది. సో దాని వలన అయితే ఇంకా బైక్ని అయితే చాలామంది చూసి ఇది ఏం బైక్, కొత్తది కొనుక్కో అంటే నేనైతే ఇంకా దీని అయితే వదులుకోకూడదని మెకానిక్ని అడిగితే ఈ సలహా అయితే ఇచ్చిర్రు నాకు. కొద్దిగా ఖర్చు అవుతుంది కానీ మళ్ళీ కొత్త బైక్ లాగా అయితే తయారు చేసి ఇస్తామన్నారు. సో దాని గురించి అయితే ఇంకా ఇక్కడైతే చేపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఇప్పుడు మంచిర్యాల అయితే వెళ్ళడం జరుగుతుంది. ఏంటంటే మన వర్క్ చూసుకొని డే మొత్తం ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇలా కార్ మాట్లాడుకొని వెళ్ళాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా ప్రతి ఒక్కటి వీడియో అయితే తీద్దాం అనుకున్నాను. స్పేర్ పార్ట్స్ కొనడానికి అయితే వెళ్ళాము, కాకపోతే అక్కడ మాకు అంత టైం దొరకలేదు ఫ్రెండ్స్. ఇంకా హడావిడిలో తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా స్పేర్ పార్ట్ మొత్తం తీసేసిన తర్వాత ఇక్కడ బాడీని అయితే కొద్దిగా వెల్డింగ్ అయితే వర్క్ అయితే ఉండే ఫ్రెండ్స్. ఇంకా మనోడే అయితే చేస్తున్నారు. ఇంకా మొత్తం వర్క్ అయితే ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఈవినింగ్ 3 days తర్వాత మళ్ళీ వచ్చినాం ఫ్రెండ్స్. వచ్చేసరికి వీళ్ళు కలరింగ్ చేయడానికి అయితే పాత కలర్ని అయితే తీసేస్తున్నారు. కొద్దిగా నేను కూడా వచ్చి హెల్ప్ చేయడం అయితే జరిగింది. సో వీళ్ళు చాలా రిస్క్ తీసుకొని అయితే చేసిన ఫ్రెండ్స్. ఇంకా వేరే వాళ్ళకైతే చేయకపోతుండే, ఎందుకంటే దీనికి టైం అనేది ఇలా డే మొత్తం వర్క్ చూసుకొని ఇంకా టైం దొరికినప్పుడల్లా చిన్న చిన్న పనులు ఇట్లా చేసుకుంటూ వెళ్ళిండు. దాదాపు ఒక 10 days అయితే టైం పట్టింది ఫ్రెండ్స్ కంప్లీట్ అయ్యే వరకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా కలరింగ్ అయితే వర్క్ నడుస్తుంది. ఇంకా కలరింగ్ అయిపోయిన తర్వాత ఇంకా దీనికి గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది ఒక 2 days. అట్లా అని ఇంకా 10 days అయితే టైం పట్టింది ఫ్రెండ్స్. ఇంకా మెయిన్ అయితే ఇంకోటి ఫ్రెండ్స్, ఇంకా ఇంపార్టెంట్ విషయము, ఇంకా మనకి ట్యాంక్కి స్టిక్కర్స్ అయితే దొరకలేదు ఫ్రెండ్స్ ఎక్కడ. ఇంకా దాని గురించి అయితే మాకు బాగా టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా చాలా లేట్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఇంకా మేము వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టినాం. ఇంకా రావడానికి 4-5 days టైం పట్టింది. అందుకని అయితే ఇంకా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కలరింగ్ వర్క్ అయిపోయినాక తర్వాత మళ్ళీ ఒక 2 days తర్వాత అయితే ఇంకా మళ్ళీ నా బైక్ అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా మొత్తం అయితే చేస్తున్నారు వర్క్ అయితే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఏ పార్ట్స్ కొత్తవి పెడుతున్నారో, ఎంత ఖర్చు అవుతుందో మొత్తం లాస్ట్లో అయితే చెప్పేస్తున్నాను.
ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి నా బైక్ అయితే ఇది స్పీడ్ మీటర్ అయితే లేదు. ఈ స్పీడ్ మీటర్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం బైక్ నడిపేటప్పుడు ఎంత స్పీడ్లో పోతున్నాం అనేది తెలియాలి కంపల్సరీ. కొద్దిగా స్పీడ్ ఉంటే మనం కంట్రోల్లో ఉంటాం కాబట్టి కొత్తది అయితే పెట్టి చేయడం జరుగుతుంది. సో ఇంకా చాలా అంటే చాలా కొత్త పార్ట్సే పెట్టించాను. ఎందుకంటే ఇంకా వేరే బండి కొనే ఉద్దేశం లేదు కాబట్టి ఇంకా ఎక్కువ లైఫ్ ఉండాలని మొత్తం స్టాండర్డ్ ఇది తెప్పించిన ఫ్రెండ్స్. ఇంకా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు న్యూ బైక్ అంటున్నారు. ఇంకా చాలామంది అయితే దిష్టి అయితే తాకుతుందేమో బైక్ని చూసి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, ట్యాంక్ అయితే ఓల్డ్ ట్యాంకే ఫ్రెండ్స్. దానికైతే కలరింగ్ అయితే చేయించినాము. తర్వాత ఈ హీరోండా అనే స్టిక్కర్స్ ఉంది కదా ఫ్రెండ్స్, అవే మనకైతే ఇక్కడ దొరకలేదు, మంచిర్యాలలో కూడా దొరకలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ బైక్ అయితే రావట్లేదు కదా ఫ్రెండ్స్, ఇంకా సపరేట్ అయిపోయినాయి కాబట్టి ఈ స్టిక్కర్ అనేది మనకు దొరకలేదు. కాబట్టి ఇంకా మనం ఆన్లైన్లో బుక్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇంజన్ వచ్చేసి అయితే ఇంకా పాత ఇంజనే ఫ్రెండ్స్, ఇంకా కొద్దిగా ప్రాబ్లం అయితే ఉండే, దాన్ని అయితే క్లియర్గా అయితే చేశారు. బోర్ అయితే కొత్తది వేయించిన ఫ్రెండ్స్, మిగతా అంతా అయితే కలరింగే. ఇంకా టైర్లు అయితే పాతయే ఫ్రెండ్స్, ఇంకా రింగ్స్ వచ్చేసి కొత్తవి రెండు కూడా. ఇంకా సైడ్ కవర్స్ అవన్నీ ఇంకా పెడుతున్నారు ఫ్రెండ్స్. ఇంకా చూడండి వీడియో అయితే. ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా బైక్ అయితే కంప్లీట్ అయితే అవ్వబోతుంది. ఇంకా ఇవి వచ్చేసి చైన్ కవర్లు అయితే కొత్తవి పెట్టించిన ఫ్రెండ్స్. ఇంకా నా దగ్గర ఉండే పాతవి ఉండే, కాకపోతే వాటికి కలరింగ్ అయితే చేసినాం ఫ్రెండ్స్, సిల్వర్. అవి అయితే ఇంకా సక్సెస్ అయితే కాలేదు. సో ఫ్రెండ్స్ ఇంకా ఈ బంపర్ వచ్చేసి కూడా కొత్తది పెట్టేయడం జరుగుతుంది. ఇంకా ఎందుకంటే ఇంకా
చెప్పాను కదా ఇంతకు ముందే, ఇంకా మనం కొత్త బైక్ తీసుకునే ఆలోచన లేదు కాబట్టి ఇంకా దీన్ని అన్ని రిపేర్ అయితే చేపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా స్టిక్కరింగ్ వర్క్ అయితే నడుస్తుంది, ఇంకా స్టిక్కర్లు వేస్తే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా మనకి ఈ బైక్ వచ్చేసి అయితే ఇంకా దాదాపు అయితే ఖర్చు అయింది. అది ఎంతనో మీకు ఇప్పుడైతే రివీల్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇంకా మొత్తం స్పేర్ పార్ట్స్ ఇవన్నీ నేను మంచిర్యాల వెళ్ళిన రోజు అయితే ఒక 6,000 వరకు అయింది. ఇంకా మొత్తం టోటల్ వర్క్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకా 21,000 దాకా అయింది ఫ్రెండ్స్. ఇంకా 21,000 అంటే నాకైతే ఇంకా తక్కువనే అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు న్యూ బైక్ తీసుకోవాలంటే మినిమం 1,05,000 ఉంది ఫ్రెండ్స్. ఇంకా అయినా కానీ ఇలాంటి ఓల్డ్ మోడల్ బైక్ అయితే దొరకదు. ఇదైతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ బైక్. అందుకని అయితే ఈ బైక్ని అయితే మంచిగా మోడిఫై అయితే చేయడం జరిగింది. ఈరోజు అయితే బైక్ని అయితే డెలివరీ చేస్తున్నారు. సో దాని గురించి అయితే వీళ్ళకి చిన్నగా స్వీట్ బాక్స్ అయితే తీసుకొచ్చిన. వీళ్ళందరూ అయితే చాలా టైం తీసుకొని చాలా బాగా అయితే వర్క్ అయితే చేసింది ఫ్రెండ్స్. ఇంకా బైక్ అయితే చూస్తున్నారు కదా, మొత్తం మెరిచిపోతుంది. నాకైతే ఫుల్ హ్యాపీగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి వీడియో అయితే చూడండి మళ్ళీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా బైక్ అయితే ఎలా అయిపోయిందో. చెప్పాను కదా అమౌంట్ అయితే 21,000 వరకు ఇలా న్యూ బైక్ లాగా అయితే తయారైపోయింది ఫ్రెండ్స్. ఇంకా మీరు కూడా ఇలాంటివి చేయించుకోవాలంటే చూడండి, ఇక్కడ పైన అడ్రస్ అయితే పెడుతున్నాను. మీకు నచ్చినట్టయితే కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో.